జగన్ అసెంబ్లీకి వెళ్ళాలనుకున్నాడు, సమావేశాలకు హాజరవుతున్నాడు. ఇది కరెక్ట్గా ఒక 48 అవర్స్ ముందు స్టేట్మెంట్తో ఒక్కసారిగా ఉలిక్కి పడటం అధికార పక్షం అంతే. ఎందుకంటే కంఫర్ట్, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 14.5 లక్షల కోట్లు అప్పులని చెప్తే బయట ఎంత చెప్పినా వర్కౌట్గా, అదే అసెంబ్లీలో 8.5 లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అది అక్కడ ప్రశ్నించడానికి జగన్ లేడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రతి లెక్క మాట్లాడతారు, ప్రతి లెక్క అడుగుతారు. ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే జగన్ని అవమానిస్తారా, సరిగ్గా చూస్తారు. అవమానిస్తే అది తెలుగుదేశానికి పెద్ద మైనస్. 2014-19 మధ్యలో అట్లాంటి అవమానాలే జగన్ గెలుపుకి సోపానాలయ్యి. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ప్రతిపక్ష స్థానం రాలా, కానీ వాళ్ళకి మాట్లాడడానికి టైం ఇవ్వలేదా? ఎంతసేపు మాట్లాడాడు రాహుల్ గాంధీ? ఎన్నిసార్లు మాట్లాడారు వాళ్ళందరూ? అలాగే ఇటు 3 ఏరియాలు కూడా అధికార పక్షం తీసుకున్నారు. అంటే మొత్తం 4 జోన్లుగా ఉంది. 3 జోన్లలో అధికార పక్షం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తీసుకుంటే ఇటు పక్కన వాళ్ళకి ఇచ్చారు, ఫ్రంటే ఇచ్చారు. అంటే కింద నుంచి పైదాకా ఉన్నటువంటి రో అంతా ఇచ్చారు. ఇప్పుడు జగన్కి అట్లా ఇవ్వకూడదు, అతను ఒక ఎమ్మెల్యేనే, ప్రతిపక్షం లేదు కాబట్టి మధ్యలో కూర్చోబెడతామంటున్నారు. పబ్లిక్ చూస్తారు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షమే, ఇక్కడ ప్రతిపక్షమే, అక్కడ ప్రతిపక్ష హోదా రాలా, ఇక్కడ ప్రతిపక్ష హోదా రాలా. అక్కడ రాకపోయినా 2 సార్లు కూడా వాళ్ళకి తగినటువంటి స్పేసు ఇచ్చారు, తగినటువంటి సమయం ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల్లో పాయింట్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇచ్చి తీరాల. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకొక సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు తను మాట్లాడేటప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవని పదే మాట్లాడారనుకోండి, అది రేపు పొద్దున పబ్లిక్లో నెగిటివ్ వెళ్తుంది. ఎస్, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే అని చెప్పేసి అవకాశాలు ఇవ్వరా? ఎందుకంటే ఇంకో ప్రతిపక్షం లేదు. 4 ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళకి 1 గంట ఇచ్చాం, వాళ్ళకి 2 గంటలు ఇచ్చాం, నీకు ఎక్కువ ఇవ్వలేము అని చెప్పచ్చు. మిగతా వాళ్ళకి 20 సీట్లు 30 సీట్లు ఉండి. కానీ ఇక్కడ ఇదొక కాన్సెప్ట్ అవుతుంది. అంటే ఎంత అవమానిస్తే జగన్ని అంత ఒక వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతానికైతే మన వాళ్ళందరూ చాలా హ్యాపీ. దాని మీద మీమ్స్ చేయొచ్చు, సెటైర్లు వేయచ్చు, వాడి బతుకంతే అనొచ్చు, ఏమైనా అనొచ్చు. బట్ తటస్థులలో ఒక నెగిటివ్ అవుతుంది, ప్లస్ ఒక కసి పౌరుషం వాళ్ళ పార్టీలో వ్యక్తం అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్. అది మరింత పోలరైజేషన్ కారణమవుతుంది. గత చరిత్ర చెప్తున్న సాక్ష్యాలు అది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి మాట్లాడిస్తేనేమో జగన్ మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడించకపోతే ఓ సమస్య. మాట్లాడించారనుకోండి పాయింట్ టు పాయింట్ రైజ్ చేస్తాడు, మాట్లాడనివ్వలేదనుకోండి గొంతు నొక్కారంటారు. కాబట్టి ఇది అధికార పక్షానికి సమస్య. ఇప్పుడు దీన్ని కవరింగ్కి ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. భయపడిపోయాడు, వణికిపోయాడు. ఏది మాట తప్పను, మడమ తిప్పను, సింహం, ఇట్లాంటివన్నీ పోచుకోలు కబుర్లే. చూసారా, యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేసాడు. యూటర్న్ తీసుకోవడం ఏముంటుంది? అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవ్వడం అనేటటువంటిది యూటర్న్ తీసుకోవడం. మీరే కదా చెప్పింది, రెచ్చగొట్టింది, రా 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 అని చెప్పేసి వస్తున్నాడు. రెండవది, జగన్ ఫస్ట్ టైము పార్టీ ఎమ్మెల్యేల మాట విన్నాడు, కార్యకర్తల మాట వింటున్నాడు. అలాగే సభకు వెళ్ళాలన్నటువంటి తటస్థుల మాట వింటున్నాడు. నా వీడియోలు ఫాలో అయ్యేవాడికి జగన్ వెళ్ళి తీరాలి అని అనేక వీడియోలు చేశాను నేను. ఎందుకంటే ఇదివరకు చంద్రబాబును కూడా వెళ్ళి తీరాలనే చెప్పా. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎట్లాగా? అప్పట్లో తెలుగుదేశం కూడా శాంతం మానేసింది. అప్పుడు కనీసం ఎమ్మెల్యేలైనా పంపించండి అన్నటువంటి పాయింట్కి వెళ్ళారు. అంటే నా మాటే విని వెళ్ళారని చెప్పను, బట్ ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఇక ఎకో సిస్టమ్ రంగంలోకి దిగేసింది. వాళ్ళు ఏంటి, జగన్ భయపడిపోయాడు, వణికిపోయి వెళ్తున్నాడు అన్నట్టు. ఎప్పటికిప్పుడు అనర్హత వేటు వేసే సీన్ ఎవరికైనా ఉందా? స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి వీళ్ళకి ఎవరికైనా ఉంటుందా? 60 రోజులు. నేను ఇంతకుముందే చెప్పా, ప్రతి సెషన్స్ అప్పుడు జాయింట్ మీటింగ్ ఉంటుంది, శాసనసభ శాసన మండలి. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి వస్తే చాలు, 60 రోజులు కౌంట్ అక్కర్లేదు అక్కడ. ఎందుకంటే మళ్ళీ అప్పటి నుంచి ఇంకొక 60 రోజులు కంటిన్యూస్గా 60 రోజుల పాటు అటెండ్ కాకుండా ఉండటం అన్నట్టు. సెషన్లో ఒకసారి హాజరైతే అయిపోయినట్టే ఆ సెషన్కి, అటెండెన్స్లో అట్లాగే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేయగలిగేది ఏం లేదు. పోనీ ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు ఏమైనా చేశారా? ఇంతకుముందు డిస్మిస్, ఎన్టీ రామారావుని ఎవరైనా డిస్మిస్ చేశారా? లేదు.
సుదీర్ఘకాలం పాటు రానటువంటి ఎంతమంది ఇది మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత వెళ్ళలేదు, కరుణానిధి వెళ్ళలేదు, వాళ్ళని ఎవరినన్నా అనర్హత వేటు వేసి చేశారా? అసలు అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా? ఎన్నికలకు వెళ్తే అక్కడ గెలిచే దమ్ము ఉంటుందా పులివెందుల్లో? కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఎకోసిస్టమ్, ఎవరైతే ఆవేశపరులు ఉంటారో, వీరలాయలిస్టులు ఉంటారో వాళ్ళని మానసిక సంతృప్తి పరచడానికి, సేమ్ టైం ఇది వేరే వైపుకి చర్చ తీసుకువెళ్ళడానికి జరుగుతున్నటువంటిది. ఓవరాల్గా జగన్ సభకి వెళ్ళాలనుకోవడం అన్నటువంటిది చాలామంది గుండెలు అదరగొడుతున్నాయి అన్నది అర్థమవుతుంది.